కార్యాలు జరగాలి అని అంటే మనం ఆయన మాట వినేవారిగా ఉండాలి. అంతేనా? వినాలా వద్దా? కానా వివాహంలో వాళ్ళు దేవుని మాట విన్నారు కనుకనే అక్కడ కొరత తీర్చబడింది. పేతురు దేవుని ఆలోచన మాట విన్నాడు కనుకనే అక్కడ ఆయనకి ఏమైపోయింది? అవసరత తీర్చబడింది. ఈ రోజున నేను చెప్పగలను, అయ్యా నేను ఎంత ప్రయాసపడినా నాకేం దొరకట్లేదు, నేను ఎంత వెతికినా నాకేం దొరకట్లేదు, నేను ఏం చేసినా నా కుటుంబం అభివృద్ధిలోకి రావట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు అంటావా? ఇదిగో నా యేసయ్య ఆలోచన కర్త అయిన నా యేసయ్య ఒక ఆలోచన చెప్తున్నాడు. కాస్త లోతునకు వెళ్ళి ఆయన్ని వెతకడం మొదలు పెడితే నీ జీవితం అభివృద్ధిలోనికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాస్త లోతునకు అనంటే మన విశ్వాసము రోజు రోజుకి లోతులోకి వెళ్ళాలి.